నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఏంటో హాట్ టాపిక్, ప్రతిరోజు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది. ఏంటంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పెళ్లి శుభలేఖ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. పసుపు కలర్ అక్షరాలతో పసుపు రంగులో చాలా చక్కగా అయితే అప్పటి ఓల్డ్ శుభలేఖ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీ ఒక రేంజ్కు తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి, దానికి ఒక గుర్తింపు రావడానికి ముఖ్య రీజన్ ఎవరు అంటే అప్పటి సినీ హీరో నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత హీరో అయిన తర్వాత ఆయన రాజకీయాలకు కూడా ఎంట్రీ అవ్వడం జరిగింది. అలాగే టీడీపీ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. సో అదే తరుణంలో అప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కూతురు భువనేశ్వర్నిచ్చి వివాహం జరిపించడం జరిగింది. దాంతోపాటు పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడం కూడా జరిగింది. స్వయంగా తన కూతురిని తన చేతిలో పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి సాధనంగా ఆహ్వానించడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ పెళ్లి పత్రిక స్వయాన నందమూరి తారక రామారావు గారి కూతురు భువనేశ్వరితో నా వివాహం అని నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఇది ఎంతో గొప్పగా ఫీల్ అయ్యారు అప్పట్లో ఆయన. అయితే ఇదే విషయంలో ఇంకొక టాపిక్ ఏంటంటే ఆయన కట్నం గురించి కూడా చాలా విషయాలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా కట్నం తీసుకోలేదు అన్న టాపిక్ కూడా వినిపిస్తుంది. ఇదే తరుణంలో నందమూరి తారక రామారావు గారు కూడా ₹1 కూడా కట్నం ఇవ్వలేదు అన్న టాపిక్ అయితే వినిపిస్తుంది. మీరు చూస్తే ఈ శుభలేఖ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆయన పిల్లలు కూడా రాజకీయాలకి రావడం జరిగింది. వారి వయసు కూడా దగ్గర 30+ ఉండడం కూడా జరిగింది. సో మనవరాలతో ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ శుభలేఖ ఒక హాట్ టాపిక్గా మారింది అనమాట. సో అప్పటి శుభలేఖ ఇప్పటికీ కూడా ఎంత భద్రంగా ఉంది అంటే నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. ఇప్పటికీ కూడా వారి అనుబంధం కూడా అదే విధంగా ఉంది. అయితే మామగారి తర్వాత టీడీపీ పగ్గాలను చేజిక్కించుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు టీడీపీని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి రంగంలోకి అయితే తీసుకెళ్లడం జరిగింది. సో ఒక రియల్ హీరోలా అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందరి ముందు ఉన్నారు. ఒక సినీ హీరో కూతుర్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు రియల్ హీరో అయిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో మీకు ఏమనిపిస్తుంది ఈ పత్రికను చూస్తే? నిజంగానే చాలా చక్కగా ఉందనిపిస్తుంది కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి.